జనసేన బీజేపీ పార్టీలు దూకుడు రాజకీయాన్ని ఈ మధ్యకాలంలో చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అయితే మరీ దూకుడుగా రాజకీయంగా దూసుకుపోవాలి అనే ప్రయత్నాలు అయితే గట్టిగానే చేస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా పవన్ కళ్యాణ్ వేగంగా స్పందించడం చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. ఇప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీకి నాయకులకు మింగుడు పడటం లేదు. వీళ్ళ పరిస్థితిని తెలుగుదేశం అధినాయకత్వం నిశితంగా పరిశీలిస్తుంది. పవన్ కళ్యాణ్ తను సొంతంగా ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నారా అనిపిస్తుంది. ఎందుకంటే తనకు ఎవరి దగ్గర అయితే మైలేజ్ వస్తుంది అని భావిస్తున్నారో అక్కడకు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ నాయకుల కంటే ముందే అక్కడికి వాలిపోతున్నారు. ఇదే ఇప్పుడు టీడీపీ పార్టీ నాయకులకు కానీ క్యాడర్కు కానీ ఆందోళన కారణమవుతుంది. అదీకాక పవన్ కళ్యాణ్ గారు నెలలో 15 రోజుల పాటు క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవడం కోసం ప్రణాళికలు చేసుకుంటున్నాను అని పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు. దీన్ని బట్టి చూసే పవన్ కళ్యాణ్ గారు తను సొంతంగా ఎదగడానికి ప్రయత్నాలు చేసుకుంటున్నారా అని అనిపిస్తుంది. ఇదే టీడీపీ పార్టీకి మింగుడు పడని విషయం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందులో టీడీపీ లీడ్ రోల్ నిర్వహిస్తున్నా కూడా జనసేన బీజేపీ దూకుడును తెలుగుదేశం పార్టీ మౌనంగా చూస్తూ ఉంది. చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ మౌనంగా చూస్తున్నారు తప్ప ఇంకేమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్కు ముందు లోకేష్ గారు మంత్రులకు బ్రేక్ఫాస్ట్కు పిలిచిన సందర్భంలో కొంతమంది మంత్రులు లోకేష్ గారికి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లారని తెలుస్తుంది. 2024లో జరిగిన ఎలక్షన్స్లో టీడీపీ పార్టీని ఓడించాలి అని గట్టిగా ప్రయత్నాలు చేసిన నాయకులను ఇప్పుడు బీజేపీ జనసేన పార్టీలు ఆ నాయకులను చేర్చుకోవడం ముఖ్యంగా చర్చనీయాంశమైంది. విశాఖపట్నంలో ఆడారి ఆనంద్ను బీజేపీ పార్టీలో చేర్చుకోవడం, జనసేన పార్టీ ఒంగోలులో బాలినేని శ్రీనివాసులు రెడ్డిని, మంగళగిరిలో గంజి చిరంజీవిని చేర్చుకోవడంపై నారా లోకేష్తో చర్చించినట్లుగా సమాచారం. టీడీపీ పార్టీ నాయకులు కోరుకుంటుంది ఏమిటంటే కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పుడు ఇతర పార్టీ నాయకులతో చర్చించకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకుని ఎవరికి పార్టీకి వాళ్లే ఇతర పార్టీ నాయకులను చేర్చుకుంటూ పోతే భవిష్యత్తులో అవి ఇబ్బందికరంగా అవుతాయి అనేది టీడీపీ వాళ్ళ ప్రశ్న. మరీ ముఖ్యంగా గంజి చిరంజీవి విషయంలో కనీసం లోకేష్ గారిని కనీసం సంప్రదించకుండా ఎలా చేర్చుకుంటారు అనేది టీడీపీ వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. కనీసం లోకేష్ గారితో మాట మాత్రం చెప్పకుండా అలా చేర్చుకోవడం అనేది టీడీపీ వారికి మింగుడు పడటం లేదు. ఇదే పరిస్థితి మీద చంద్రబాబు నాయుడు గారిని మీడియా చిట్చాట్లో అడగగా కూటమి అన్న తర్వాత ఇబ్బందులు ఉంటాయి, వాటిని చర్చించి నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతాం అని అన్నారు కూడా. మరి ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకొని అడుగులు వేస్తారో వేచి చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.